గురువుగారు, ఇప్పుడు మీరు సర్పదోషాలు అని చెప్తున్నారు సంతానం లేకపోవడానికి కారణమని. కానీ సంతానం లేకపోవడానికి సర్పదోషాలకి అసలు కారణం ఏంటి? అసలు నిజంగానే ఆ కారణాలు ఉంటాయని? వందే గురుపద ద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్కీయం త్రైపురం మహః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆవంశవంశకలశాంభుది పూర్ణచంద్రం మంత్రజ్ఞ శేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పదారవిందం సంపూజయామ్యనుదినం దృఢభక్తి పుష్పై. కారణాలు ఉన్నాయి. సర్ప సంబంధమైన దోషం చెప్పడానికి ఏంటంటే శరీరంలో కుండలిని శక్తి సర్పాకారంగా ఉండటం ఒకటి, శుక్రాణువులు సర్పాకారంగా ఉండటం ఒకటి, తర్వాత అంతరిక్షంలో ఉన్న సర్పములు రాహుకేతువులు లాంటి సర్పముల ప్రభావం ఒకటి, కొన్ని దివ్య సర్పములకు అపకారాలు చేయటము, వాటికి సంబంధించిన దోషములు కలగటం వల్ల ముఖ్యంగా వాటి ప్రభావం సంతానం మీద కలుగుతుంది. ముఖ్యంగా ఆ ప్రభావము ఒక కుటుంబంలో స్త్రీ మీద కలుగుతుంది. అందువల్లనే ఎక్కువగా వీటికి రెమెడీస్ చెప్పేటప్పుడు స్త్రీలను చేయమని చెప్పటం జరుగుతుంది. ఆ కుటుంబంలో స్త్రీలకు ఆపాదిస్తుంది దోషం. భర్త చేసిన పాపము సంతానం లేకపోవటానికి దానికి రెమెడీ చేయవలసి వచ్చినప్పుడు ముఖ్యంగా చేయవలసింది స్త్రీలే. అందువల్ల స్త్రీల మీద సంతాన విషయంలో ఎక్కువ ప్రభావం చూపుతుంది. అందువల్ల స్త్రీలు చేయాలి. అందుకనే నాగుల చవితి ఉపవాసాలు ఇవన్నీ స్త్రీలకు, పుట్టలకు పూజలు చేయటము ఇవన్నీ చెప్పటం ఎక్కువగా స్త్రీలకు చెప్పేదానికి కారణం ఇది. అందువల్ల సర్ప సంబంధమైన దోషాలకు ఈ రకమైన రెమెడీలు ఆడవాళ్ళు చేయటం మంచిది. పురుషులు దానికి సహకరించాలి. ఆమెను పుట్ట దగ్గరికి పిలుచుకొని పోవటము, పూజ చేయించటము, ఉపవాసాలు ఉన్నప్పుడు ఇట్లా చేయటము ఇట్లా ఉన్నది. గురుగారు, ఇప్పుడు సంతానం గురించి సుబ్రహ్మణ్య స్వామి గారిని పూజించాలి అని అంటున్నారు. సో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజకు సంబంధించినవి ఏమైనా రెమెడీస్ మీ అనుభవంలో ఏమైనా ఉన్నాయా? ఒక మంచి రెమెడీ ఉన్నదమ్మా. అయితే అది కొంచెం చెయ్యటము కష్టసాధ్యమైనప్పటికీ చెయ్యటం మంచిది. అది చెయ్యగలిగితే దానివల్ల ఎక్కువ ప్రభావం ఉంటుంది, ఎక్కువ ఫలితము ఉంటుంది. అదేంటంటే జాతకంలో కొన్ని దోషాలు ఉంటాయి. వాటిలలో జాతకం చూడంగానే ఒక్కోసారి తెలుస్తుంది సంతానం వీళ్లకు జాతం మరణం ధ్రువం, పుట్టినవాడు పుట్టినట్లు చనిపోతూ ఉంటారు పిల్లలు. అటువంటి సందర్భాలు, ఇంకా కొన్ని విషయాలు, ఈ అబార్షన్లు జరగటము, సంతతి స్తంభన యోగాలు, సర్ప సంబంధమైన దోషము అని నిశ్చయమైనప్పుడు ఒక విధానం ఉన్నది. ఆ విధానం ఏంటంటే ముందు రోజు పుట్ట దగ్గరికి పోయి ఆ పుట్ట దగ్గర శుభ్రం చేసుకొని రావాలి. మరుసటి రోజు ఆదివారం, ఇది ఆదివారాలే చేయాలి, 11 ఆదివారాలు చేయాలి. ఆదివారం రోజున ఒక పురోహితుడిని ఎవరినైనా పిలుచుకొని పోయి ఆ పుట్ట దగ్గరికి అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి షోడశోపచార పూజలు చేసి ఆ పుట్ట దగ్గర కొంచెం అలకటము, ముగ్గు పెట్టి శుభ్రం చేసుకోవాలి. ముందు రోజు పోయి అక్కడ చెత్త చెదారం అంతా తీసేసి జాగ్రత్త చేసుకొని అక్కడ కాస్త కూర్చొని అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడికి పూజ చేయించాలి. అక్కడ ఆ రోజు ఏది ఆదివారం రోజున కొంచెం పాలు అవి పసుపు కుంకుమలు తీసుకెళ్ళి ఏదో పళ్ళు అవి నైవేద్యం పెట్టి అక్కడ ఆ పూజ చేయించాలి. ఇంటికి వచ్చేయటం. ఆ ఆదివారం అంతా ఆమె ఉపవాసం ఉండాలి. కాచిన వస్తువులు ఏవి, వేడి వస్తువులు ఏవి తినకూడదు. కొబ్బరి తినవచ్చు, వడపప్పు, చలిమిడి, వేయించకుండా కొట్టిన చిమ్మిలి, నువ్వు చిమ్మిలి ఉంటుంది కదా, నువ్వు పిండి, అది ఇట్లాంటివన్నీ తినవచ్చు. కొబ్బరి తినవచ్చు, పళ్ళు తినవచ్చు, పచ్చి పాలు తాగవచ్చు. కాయని వస్తువులు ఏవైనా తినవచ్చు. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. తర్వాత సోమవారం వస్తుంది, మరుసటి రోజు. ఆ మరుసటి రోజున ఆ రోజు బ్రహ్మచర్యం, ఆదివారం రోజున వ్రత నియమంతో ఉండాలి. భూశయనం, ఆ రోజు పొద్దున్నే తలదడిపి స్నానం చేయటం. ఇవంతా అయిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి పుట్ట దగ్గరికి పోవటం, ఆ పూజ చేసుకొని ఇంటికి రావటం. ఆ మొదటి రోజు బ్రాహ్మణ్ణి పిలుచుకొని పోవాలి. ఎవరో ఒక పురోహితుడిని పిలుచుకొని పోయి అక్కడ పూజ చేయించాలి. అక్కడ సంతానం కోసమని సంకల్పం చెప్పి సుబ్రహ్మణ్య దోష నివారణార్థం అని చెప్పి ఆ రోజు ఈ పని ఆదివారం అంతా ఇది అయిపోతుంది. సోమవారం రోజున వాళ్లకు వీలైతే ఒక్క బ్రహ్మచారిని ఎవరైనా పిలిచి భోజనం పెట్టవచ్చు. లేదు పెట్టలేకపోతే ఎక్కడైనా దేవాలయంలో ఒక బ్రాహ్మడికి భత్యము అంటారు, అంటే స్వయం పాకానికి ఇవ్వవచ్చు. చేతనైతే, శక్తి ఉంటే, అన్ని అనుకూల పరిస్థితులు ఏర్పడితే సోమవారం రోజు
ఇట్లా 11 సోమవారాలు, ఈ రకంగా 11 ఆదివారాలు. మధ్యలో ఏదైనా ఇబ్బంది వస్తే ఆ వారం వదిలేసి చిట్ట చివరన ఒక వారం కలుపుకోవాలి. కానీ ఏ పుట్ట దగ్గరికి పోతున్నామో అక్కడికే పోవాలి. ఏ ఊర్లో ఉండి చేస్తున్నామో అదే ఊర్లో ఉండాలి, మార్చకూడదు. మధ్యలో ఏ ఊరికన్నా పోవాల్సి వచ్చింది, పోవచ్చు రావచ్చు, కానీ పూజ నాటికి మళ్ళీ ఆదివారానికి ఇక్కడికి వచ్చి అక్కడే చేయాలి, వేరే చోటికి పోకూడదు. ఇట్లా 11 ఆదివారాలు చేసి ఈ 11వ ఆదివారం అయిపోయిన తర్వాత సోమవారం వస్తుంది కదా, ఒక బ్రహ్మచారికి ఎవరికైనా ఒక అబ్బాయికి చేతనైతే ఇంటికి పిలిచి భోజనం పెట్టడం, లేదు భోజనం పెట్టేదానికి కుదరక వీలుగాక ఇతర కారణాల వల్ల కాకపోతే ఒక గుడిలోనో ఎవరికైనా ఒక బ్రహ్మచారికి ఆ రోజు స్వయం పాకానికి ఇవ్వటము, ఒక్క వస్త్రం ఇవ్వటం, ఒక్క తెల్లటి పంచె, అడ్డపంచ కానీ తెల్లటి టవల్ కానీ, ఒకటే గుడ్డ, 2 కాదు, బ్రహ్మచారికి ఒకటి ఇవ్వాలి. అందువల్ల ఒక ఉత్తరీయము కానీ ఒక అడ్డపంచ కానీ, మామూలుగా అడ్డపంచ ఇస్తారు, ఒక అడ్డపంచ కానీ ఒకటే ఇవ్వాలి. ఒక వస్త్రం ఇవ్వటం, నమస్కారం చేసుకొని ఇంటికి రావటం. ఇంతటితో ఈ దోషము తీరిపోతుంది. తరువాత నిదానంగా వాళ్లకు సంతానం కలుగుతుంది. ఇది ఆదివారం రోజు, సోమవారం రోజు విధానం. మిగతా రోజులలో వాళ్లకు చేతనైతే సుబ్రహ్మణ్య సహస్రనామాలు కానీ అష్టోత్తర నామాలు కానీ, లేక ఇంట్లో ఏదైనా ఒక పటం పెట్టుకొని కానీ పూజ చేయవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వరుడి గుడికి పోతూ ఉండవచ్చు రోజు. ఇది ఈ 11 వారాలలో మధ్య రోజులలో ఈ రకంగా చేసుకుంటూ ఉండవచ్చు. ఈ వ్రతం అయిపోయిన తర్వాత ఈ 11 వారాలది ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టుకొని, లేక వెండి పడగలు 5 పడగలు ఉండే సుబ్రహ్మణ్యానికి పెట్టి రోజు పచ్చిపాలతో అభిషేకం చేసి దాన్ని తీర్థంగా తీసుకోవటము, కలకండ అంటే పటిక బెల్లం నైవేద్యం పెట్టడం, ఇట్లా చేసుకుంటూ ఉండాలి. వ్రతం మాత్రము ఈ 11 వారాలే. ఆ వెండిది ఏదైనా పంచఫణములు 5 పడగలు ఉన్న చిన్నది పెట్టుకోవాలి. 2-3 అంగుళాల కంటే పెద్దది అవసరం లేదు, చిన్నదే పెట్టుకొని పళ్ళెంలో పెట్టుకోవటం. కొంచెం భక్తి శ్రద్ధలతో పాలు పోసి తరువాత కడిగి దానికి బొట్టు పెట్టి ఏదైనా నైవేద్యం చేతనైనంత చేసుకుంటే చాలు, పెద్దగా ఏం అవసరం లేదు. అష్టోత్తర నామాలైనా చదువుకోవచ్చు, ఏదైనా సుబ్రహ్మణ్య స్తోత్రం చదువుకోవచ్చు. మిగతా రోజులు సంతానం కలిగేదాకా అట్లా ఆచరిస్తూ ఉండటం, వదలకుండా మళ్ళీ ఈ 11 రోజులు చేసాము ఇంకా అయిపోయింది అనకుండా రోజు ఏదో కొద్దిగా గొప్ప చేసుకుంటూ ఉండటం. ఇట్లా దానివల్ల మంచి ఫలితం కలుగుతుంది. సో థ్యాంక్ యూ గురుగారు.